మరి మాదిగల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఈ నియోజకవర్గంలో స్థానిక నినాదం తీసుకొచ్చి మరి గన్పూర్లో స్థానికుడు ఉండాలి అన్న ఆలోచనతోటి ఎంతో మంది మాదిగలు మాదిగ బిడ్డలు త్యాగాలకు ఒడిగట్టి అతన్ని గెలిపిస్తే 14 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ మాదిగలకు చేసినటువంటి న్యాయం ఎలాంటిది లేదు. ఇంకొక విషయం ఏంటి అని అంటే కడియం శ్రీహరి గారిని పదే 2 కోట్లకు అమ్ముడు పోయినామని చెప్పి విమర్శిస్తా ఉన్నావు. ఈ నియోజకవర్గంలో మాదిగల దళిత బంధు వస్తే మాదిగల దగ్గర ₹1,00,000 వసూలు చేసినావు. మాదిగల దగ్గరనే కాకుండా మాలల దగ్గర వసూలు చేసినావు, డక్కలోళ్ళ దగ్గర వసూలు చేసినావు, సింధుల దగ్గర వసూలు చేసినావు. ఏ కులం అనకుండా కూడా దళిత బంధు పైసలు వసూలు చేసిన చరిత్ర నీది. ఇవాళ నీ కుటుంబం ఇవాళ కోట్లకు పడగలెత్తింది. స్థానిక నినాదం పెట్టుకొని కోట్లకు పడగలెత్తినావు. అయినా కూడా మేము నిశ్శబ్దంగా ఉంటున్నాం. అయినా కూడా మాదిగల మధ్యలో సిచ్చు పెట్టి రెచ్చగొట్టి మరి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే బిడ్డ నేను ఊళ్ళలో తిరగనీయం, ఒక్క మాదిగ బిడ్డ కూడా ఊళ్ళలో తిరగనీయం. ఎందుకంటే నీ నీచ చరిత్ర ఇవాళ నీది ఆర్సీఎం చర్చి నుంచి మొదలైన నీ చరిత్ర యూత్ సభ్యులు నుంచేది. ఇవాళ ఎక్కడున్నారు యూత్ సభ్యులు? ఏ దళితునికి ఏ మాదిగ సామాజిక వర్గంకి నువ్వు సహాయం చేసినావు? నవ యూత్ ఎక్కడ ఉన్నది? ఒక్క సభ్యుని ఇవాళ తీసుకొచ్చి గాంధీ చౌరస్తాలో కూర్చున్నాం. చర్చకు సిద్ధమా? నువ్వు పెంచిన యూత్ సభ్యులే ఉన్నారు. అందరు కూర్చి గాంధీ చౌరస్తాలో కూర్చున్నాం. చర్చకు సిద్ధమా? మాదిగ సామాజిక వర్గం నుంచి ఏ ఒక్కడు కూడా నీ వల్ల లబ్ధి పొందే సందర్భం లేదు. నీకు ఎక్కడ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఏదున్నా మాదిగ జాతి అని చెప్పి పదే ప్రస్తావిస్తున్నావు. ఇకనైనా ఆ మాటలు మానుకో. లేకపోతే మాదిగ జాతి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ జాతి అంతా ఏకమై నిన్ను ఊళ్ళలో తరిమే రోజు దగ్గరకు వస్తుంది. తస్మాత్ జాగ్రత్త.